ముందు ఒక వీడియో చూడండి. Justice has been prevailed. It is very wrong. It is a lesson to the BJP. BJP should stop this vindictive attitude. Sir, how are you going to take up the Manrega issue? Manrega, it is a national problem. We have got Manrega through constitution. It is a constitution amendment. You can't change a constitution amendment. Manrega is a constitution amendment. If BJP has guts, let it change Gandhi photo. Gandhi photo in the note, let they change it. చూశారు కదా, బీజేపీకి ధైర్యం ఉంటే వాళ్ళు కరెన్సీ నోట్లపై నుంచి గాంధీ చిత్రాన్ని తొలగించి చూపించాలి అని అడిగారు. ఎందుకు అంటే ఈ ప్రతిపక్షాల తీవ్ర గొడవల మధ్య లోక్సభ రామ్జీ బిల్లును ఆమోదించింది. మహాత్మా గాంధీ పేరుతో ఉండే స్కీమ్ను తొలగించి విబీజీ రామ్జీ అనే స్కీమ్ను ప్రవేశపెట్టిందన్నమాట మోడీ ప్రభుత్వం. అందుకోసం ఇంత బాధపడిపోతున్నారు. సరే, అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి విబీజీ రామ్జీ అని పేరు పెట్టారనమాట. ఇది చాడా శాస్త్రి గారి పోస్టు. ఆయన ఏం రాస్తారో అది మీకు చదివి వినిపిస్తున్నాను. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. రోజ్గార్ అంటే ఉపాధి, ఆజీవిక అంటే జీవనభృతి. ఇలా పేరు మార్చడం మోడీ గారు గాంధీ గారిని అవమానించటమే అని కొందరు గాంధీ మరియు నెహ్రూ కుటుంబ కట్టుబానిసలు గోలగోల పెడుతున్నారు. కానీ అదే మోడీ గారు స్వచ్ఛ భారత్ లోగోలో మీకు గుర్తుండే ఉంటుంది, కళ్ళజోడు ఉంటుంది కదా, బాపు గారి కళ్ళజోడు, ఆయన బొమ్మే పెట్టారు కదా. మరి అప్పుడు వీళ్ళు ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? ఇది వాళ్ళకి కన్వీనియంట్గా ఉంది కాబట్టి మర్చిపోతారు. పెద్ద దాంట్లో మనం ఏమీ ఆలోచించవలసిన అవసరమే లేదు. అంటే వీళ్ళకి ఉన్నది గాంధీ గారి మీద భక్తి కాదు, మోడీ గారి మీద ద్వేషం. సరే, అసలు గాంధీ పేరుతో కరెన్సీ నోట్ల దగ్గర నుంచి లెక్క పెట్టలేనని విధంగా కొన్ని వందల వాటికి ఆయన పేరే ఉన్నప్పుడు ఒక్క స్కీమ్కి పేరు మారిస్తే ఎందుకంత దుగ్ధ అంటే ఈ దేశం 1947లోనే పుట్టినట్లు, ఈ దేశంలో అంతకుముందు అసలు గొప్పవారు ఎవరూ లేనట్లు, గాంధీ అనే ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు, అలాగే నెహ్రూ కుటుంబము అనే ఒకే ఒక కుటుంబం మాత్రమే ఈ దేశ అస్తిత్వానికి కారణం అన్నట్లుగా వాళ్ల పేర్లు వాడుకుంటూ ప్రచారం కల్పిస్తూ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో తమ రాజకీయ శాశ్వత అధికారం కోసం గాంధీ పేరుతో నెహ్రూ కుటుంబం దేశ ప్రజలకు బ్రెయిన్ వాష్ చేశారు. అందుకే కరెన్సీ దగ్గర నుంచి కాలవల వరకు వీళ్ల పేర్లే, వీళ్ల బొమ్మలే. సాధారణంగా ఏదైనా ఒకరి ఇల్లు ఉందనుకోండి, వారి సంస్కృతికి విరుద్ధంగా ఉండేవాళ్లు ఆ ఇంటిని కబ్జా చేశారనుకోండి, కబ్జా చేసినప్పుడు ఏం చేస్తారు? ఈ కబ్జా చేసిన వాళ్ళు వాళ్ల సంస్కృతికి దగ్గరగా ఉండే విధంగా ఆ ఇంటి పేరు మార్చేస్తారు. ఆ ఇంటి లోపల పూజాగృహము అవన్నీ మార్చేస్తే అసలు ఇంటి గల వాళ్ళు ఏం చేస్తారు? పోరాడో, కోర్టుల దగ్గరికి వెళ్ళో, లేదు అంటే వారు దయతలచటం వల్ల మళ్ళీ ఆ ఇల్లుని వెనక్కి తెచ్చుకుంటే అప్పుడు ముందుగా ఆ ఇంటి అసలు యజమానులు మొట్టమొదటగా చేసే పనేంటి? వాళ్ళ ఇంటి కబ్జా పేరు తీసేసి, ఆ కబ్జా చేసిన వాళ్ళు పేరు తీసేసి వాళ్ళ పాత పేరునే కదా పెట్టుకుంటారు. కానీ అదేంటో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు, కానీ ఈ దేశానికి ఏ విధంగానూ సంబంధం లేని ఇండియా ఒక సంకర పేరుతోనే ఈ దేశాన్ని పరిపాలించడం కొనసాగించారు. వాళ్లకు తెలుసు ఈ దేశం ప్రాచీన పేరు భారత్ అని. అందుకే రాజ్యాంగంలో కూడా ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాసుకున్నారు. కానీ అటు నుండి ఇటు రాయడానికంటే భారత్ దట్ ఈజ్ ఇండియా అని రాసి ఆనాడే భారత్ అని ఈ దేశానికి పేరు మార్చే అవకాశం వచ్చినా సెక్యులరిజం ప్రమాదంలో పడుతుందేమో అని, తెల్లదొరలో ఆక్షేపిస్తారేమో అని ఆ పని కూడా కనీసం చేయలేదు. బహుశా భారత్ అనే పేరు హిందూ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. తమ అజెండానే ఈ దేశ ప్రజల మీద పాశ్చాత్య సెక్యులరిజం మీద రుద్ది హిందూ సంస్కృతి అనే దానిని శాశ్వత నాశనం చెయ్యాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఈ దేశం పేరు ఎందుకు మారుస్తారు? మన పిచ్చిగాని. ఒక దేశం పేరు మార్చకపోవడమే కాదు, హిందువులను లక్షల్లో ఓచకోత కోసిన మొఘల్ మరియు బ్రిటిష్ పాలకుల పేర్లు హిందువులు రోజూ తలుచుకునే విధంగా వారి పేర్లతో ఉన్న పుణ్యతీర్థాలు, ఊర్లు, రోడ్లు, భవనాలు పేర్లు కూడా మార్చలేదు. ఇదంతా ఎందుకు చేసుంటారు? ఎందుకు అంటే మనల్ని బానిసలుగా చేసి పరిపాలించిన తెల్ల దొరల చేత ఇక్కడ పాలకులు గొప్ప సెక్యులర్వాదులు, ఉదారవాదులు అని పొగిడించుకుని భుజకీర్తులు తగిలించుకోవాలి కదా. బహుశా అలా తగిలించుకోవాలి అనే దురదేమో. దేశంలో ఒక్క నెహ్రూ కుటుంబ సభ్యులు ముగ్గురు అంటే నెహ్రూ, ఇందిరా మరియు రాజీవ్ పేరు మీదే 400 పైగా వివిధ కట్టడాలు, స్కీమ్లు,
అవార్డులు వంటివి ఉన్నాయని 2013లో ఒక ఆర్టీఐ ద్వారా వేసిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జస్ట్ ఒక్క పేరు కదా అని అందరికీ అనిపించచ్చు, కానీ దీని వెనకాల ఇటువంటి మనకి తెలియని అజెండాలు ఎన్నో ఉన్నాయి. ఇన్నాళ్ళు ఆ అసలు గాంధీ పేరు, గాంధీ దొంగ పేరు మత్తులో మాయలో పడి మనకేమీ పట్టనట్లు మౌనంగా ఉన్నాం. సరే, ఇంతవరకు చారాశాస్త్రి గారి పోస్టు. మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి కదా, అసలు నోట్ల మీద ఎప్పటినుంచి ఈ గాంధీ గారి బొమ్మ ఉండేది అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం నోట్ల మీద చూస్తున్నాం కదా, ఈ నోట్ల మీద ఉండే ఈ గాంధీ గారి ఫోటో ఏంటంటే 1946లో ఈయన ఇంకొక బ్రిటిష్ వ్యక్తి పక్క నుండి చిద్విలాసంగా నవ్వుతున్నప్పుడు తీసిన చిత్రం నుంచి కత్తిరించబడిన ఫోటో అన్నమాట ఇది. 1969లో మహాత్మా గాంధీ 100వ జయంతిని పురస్కరించుకుని ఆర్బీఐ మహాత్ముడి ఫోటోతో కూడిన రూపాయి నోటును విడుదల చేసింది. 18 సంవత్సరాల తర్వాత 1987లో మహాత్మా గాంధీ చిత్రపటంతో 500 రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టారు. చివరికి 1996లో అప్పటి వరకు ముద్రించబడిన అన్ని బ్యాంకు నోట్ల స్థానంలోనూ మహాత్మా గాంధీ సిరీస్ జారీ చేయబడింది. మహాత్మా గాంధీ ఫోటోని నోట్ల మీద చిత్రీకరించే ముందు ఇప్పటివరకు నోట్ల మీద చాలా ఉండేవి. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1938 నుండి 11 సంవత్సరాల పాటు భారతీయ కరెన్సీ నోట్ల మీద ఉన్న జార్జ్ 6 చిత్రపటాన్ని భర్తీ చేయటానికి ఆర్బీఐ జాతీయ చిహ్నంతో కొత్త నోట్లని రూపొందించింది. ఆర్బీఐ ప్రకారము గాంధీ చిత్రపటానికి ముందు ఉపయోగించిన అన్ని చిహ్నాలు సులభంగా నకిలీ చెయ్యవచ్చు, ఎందుకంటే అవి నిర్జీవ వస్తువులు. దీనికి విరుద్ధంగా మానవ ముఖాన్ని నకిలీ చేయటం కష్టమో అని అనుకుందేమో. బహుశా ఆయనకు విపరీతమైన పాపులారిటీ ఉంది కాబట్టి ఆయన చిత్రాన్నే నోట్ల మీద వేసి ఉండి ఉంటారు. అంటే దేశం కోసం ఇంకెవరూ పోరాడలేదంటారా? దేశం కోసం ఇంకెవరు ఎందుకులేండి, అవన్నీ మళ్ళీ మనకి. కానీ అసలు విషయం అయితే ఇది.